హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. కొత్త డిష్తో మీ ముందుకు వచ్చాను. మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఒక 5 మిరియాలు, తేజ్పత్తా, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, సిమ్లో పెట్టే చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఒక పని చేసుకుందామండి. ఇది పాలకూర సన్నగా కడిగి సన్నగా తరుక్కోవాలండి. తరిగి అందులో కాస్త ఉప్పు వేసి ఇలా పిసికినలాగా చేసి అందులోని నీరంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఒక 2 టమాటాలు, 6-7 వెల్లుల్లి, కాస్త కొత్తిమీర, చిన్న అల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో. చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఈ మిక్సీ చేసిన పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఫస్ట్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పౌడరు, కారము, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసి మంచిగా సిమ్లోనే చేసుకోవాలండి, అస్సలు మాడకూడదు. ఇలా చేసుకొని ఇందులో మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేయాలండి. వేసేసి నూనె పైకి వచ్చేదాకా మంచిగా సిమ్లోనే ఉడికించాలి. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయితే నూనె పైకి వచ్చేస్తుందండి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి సరిపడినంత. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియో కాస్త ముందుకి పుషప్ అవుతుంది. అయితే ఈ పాలకూర మనం తరిగి పెట్టుకున్నాం కదా, అందులోంచి వాటర్ అంతా తీసేసి అందులో ఒక 1/2 కప్పు శనగపిండి వేస్తున్నాను. తక్కువ పడితే మళ్ళీ వేసేసుకోవచ్చు. కాస్త ధనియా పౌడరు, జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారము, ఉప్పు ఫస్టే వేసాను కదా పాలకూరలో. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కాస్త పిండి తక్కువ పడిందని మళ్ళీ కాస్త వేసి కలిపాను. చూడండి ఇలా ముద్దలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్ పైకి వస్తుందండి. ఇంకా సేపు కలిపితే ఇంకా వస్తుంది. ఇందులో మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కాస్త గ్రేవీ ఎక్కువ కావాలనుకునేవారు ఉల్లిపాయల క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకొని, మసాలా క్వాంటిటీ ఎక్కువ వేసుకొని గ్రేవీ ఎక్కువ చేసేసుకోవచ్చు. ఈ కలిపి పెట్టిన ముద్దని చేతికి ఆయిల్ రాసేసి ఇలా ఒత్తుకోవాలండి. కావాలంటే మీరు లాట్నీతోటి కూడా లాటేయించుకోవచ్చు. ఇలా ఒత్తేసి ఇందులో తురిమి పెట్టిన పన్నీరు స్టఫ్ చేయాలండి. చేసి క్లోజ్ చేయాలి. మామూలుగా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. మనము ఇవి స్టీమ్కి పెట్టుకుంటే స్టిక్గా అతుక్కుపోయి కరెక్ట్గా అవుతాయి. ఇలా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. చేసి ఆ ఉడుకుతున్న దానిపైన ఒక జాలి పెట్టేసి అవి అందులో పెట్టి మూత మూస్తే అటు కూర ఉడుకుతుంది, ఇటు ఇవి కూడా స్టీమ్ అవుతాయి. ఇలా స్టీమ్ అయిన వాటిని తీసి పక్కకు పెట్టాలండి. కావాలంటే మీరు రోస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఒక పెంచు పెట్టి ఆయిల్ వేసి దానిపై 2 వైపులా కాల్చి కట్ చేయొచ్చు. లేకుంటే డైరెక్ట్గా ఇలా కూడా కట్ చేసేయచ్చు, మన ఇష్టము. నేనైతే డైరెక్ట్గా ఇలానే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఎక్స్ట్రా అవుతుంది కదా. ఆల్రెడీ మనకు కర్రీలో ఆయిల్ ఉంది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఇవి ఇలా పీసులు మిగిలిన పన్నీర్ తురుము ఇందులోనే వేసేసాను. కొంచెమే కలర్ఫుల్గా కనబడుతుంది. ఇలా పీసులుగా కట్ చేసుకోవాలండి. నడుమ పన్నీరు, మీద పాలకూరది
మనం బేసిన్ వేసాం కదా, దాని స్టఫింగ్ చాలా బాగుంటుంది. ఇది ఉడికి ఈ గ్రేవీ అంతా దానికి లాగేసుకొని చాలా టేస్టీగా తయారవుతాయండి. మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి మాత్రము ఉప్పు, కారం, మసాలాలన్నీ కరెక్ట్గా వేసుకోవాలండి. వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది వెరైటీ డిష్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తిరిగేసుకొని కొత్తిమీర కూడా వేయాల్సిన అవసరం లేదండి, మనం పేస్ట్లో వేసాం కదా. చూడండి ఎంత కలర్ఫుల్ డిష్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పాలి. థ్యాంక్ యూ.